సర్వస్వరూపి ఈ మధ్యాహ్న కాల సమయం మందు దేవా, ఇదిగో తండ్రి, ఎంతమంది నా ప్రభు ఇల్లు లేకుండా బాధపడుతున్నారో వారికి ఇల్లు దయచేయండి ప్రభు. ఆత్మీయ ఎదుగుదల గురించి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మలో ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అగ్నిచేత నింపండి, అన్య భాషలతో నింపమని ప్రార్థిస్తున్నాం. అపోస్తులు ప్రభు మేడగదిలో ప్రార్థించినప్పుడు నాయన ఆకాశం నుంచి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దిగివచ్చి అందరూ కూర్చున్న చోటు కంపించింది నాయన. ఆ స్థలంలో ఉన్న వారందరిపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అందరూ ఆత్మచేత నింపబడిన వారై భాషలతో మాట్లాడుచు ప్రార్థన చేశారయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయాన ఎంతమంది ప్రభు ఆరాధనలో కూర్చొని కొర్నేలు వలె ప్రార్థిస్తున్నారో తండ్రి, పేతురు వలె ప్రార్థిస్తున్నారో దేవా, హన్నా వలె ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే వారికి పరిశుద్ధాత్మ అగ్ని శక్తి దయచేయండి. వారు ఏ అవసరం నిమిత్తము, ఏ అక్కర నిమిత్తము, ఏ ఇబ్బంది నిమిత్తం ప్రార్థిస్తున్నారో వారికి సహాయం చేయండి నాయన ప్రభా. ఇదిగో ఆయా సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలపై మీ కృప సహాయించి మీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ప్రేటవరిపై, ప్రతి సంఘంపై మీ బలమైన పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి సంఘము సార్వత్రిక సంఘం వలె అభివృద్ధి పొందుటకు మీ కృప సహాయం చేయండి. ప్రతి సంఘాల్లో ఐక్యత దయచేయండి. ప్రతి సంఘంలోని విశ్వాసులు ప్రభు ప్రేమ ఐక్యత కలిగిన ఆయన సంఘము నిమిత్తము ప్రార్థించు వారిగా ఐక్యత కలిగి ఏక మనస్సుతో ప్రార్థించే మంచి మనసుని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం నందున ప్రభువ ఫ్రెడ్డి పరణ గారి గురించి ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ప్రభువ ఆయన మరి చికిత్స పొందుతుండగా ప్రభువ మరి అంగవైకల్యం కలగకుండా సంపూర్ణ స్వస్థత విడుదల కలగచేయండి. డాక్టర్స్ యొక్క ఆలోచనను తలకిందులు చేసే దేవుడు, మార్చే దేవుడు, మీ చిత్తమైతే మీ కృపను సహాయమును చేయమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.